అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కాకినాడ జిల్లాలో గత 2 రోజుల నుంచి వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి. అలాగే ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా గొల్లప్రోలు, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో కూడా ఏదైతే ఈ యొక్క సుద్దగడ్డ వాగు, జగనన్న కాలనీకి వెళ్ళే సుద్దగడ్డ వాగు 15 రోజుల క్రితమే పొంగి ప్రవహిస్తుంది. ప్రస్తుతం రెండోసారి పొంగి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడడంతో దిగువకి విడుదల నేపథ్యంలో ప్రస్తుతం మనం చూడొచ్చు వాగు పొంగి, సుద్దగడ్డ వాగు పొంగి ప్రవహించడంతో ఇక్కడ పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు నిన్న మొన్నటి వరకు కూడా గతంలో వరదలు వచ్చినసారి కోనసీమ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ జిల్లాలో మాత్రమే ఈ యొక్క పడవలపై ప్రయాణాలు చేసేవారు. కానీ కాకినాడలో ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క పడవలపైన మనం చూడొచ్చు. ఈ యొక్క వాగు దాటేందుకు, ఈ యొక్క సుద్దగడ్డ వాగు దాటేందుకు అందరూ కూడా పడవలపైనే ప్రయాణాలు చేస్తున్నారు. చిన్నపిల్లలు మొదలుకొని అలాగే పెద్దవారు అందరూ కూడా ఇటుగానే ఓ పక్కన ఆ పడవలను ఆశ్రయించి ఏదైతే ఈ యొక్క గొల్లప్రోలులో ఉన్నటువంటి జగనన్న కాలనీకి వెళ్ళే దారి ఈ యొక్క మనం చూడొచ్చు. మరో పక్కన పిల్లలు, స్కూల్ పిల్లలు ఇప్పుడే స్కూలు విడిచిపెట్టిన నేపథ్యంలో స్కూల్ పిల్లలు అందరూ కూడా ఇటుగా పడవలపైన ప్రయాణాలు చేసేందుకు ఈ జగనన్న కాలనీ నుంచి ఉదయం పడవలపైనే స్కూలుకు రావడం, వెళ్ళడం, మళ్ళీ తిరిగి ఈ యొక్క పడవలపైనే వెళుతున్నటువంటి దృశ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ పడవలపైనే గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రయాణాలు అయితే చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడ జగనన్న కాలనీకి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో దాదాపుగా 2000 మంది పైగా అయితే ఇక్కడ లబ్ధిదారులకు అయితే పట్టాలు అయితే ఇచ్చారు. కానీ కేవలం ఎటువంటి రోడ్డు మార్గం లేకపోవడంతో సుద్దగడ్డ వాగి ఎప్పుడు పొంగి ప్రవహిస్తుందో తెలియదు. ప్రతిసారి కూడా వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి సుద్దగడ్డ వాగును దాటేందుకు ప్రమాదకరంగా పడవలపైన అయితే ప్రయాణాలు చేస్తున్నారు. ఇక్కడ స్కూల్ విద్యార్థులు, చిన్నపిల్లలు సైతం అందరూ కూడా ఏ విధంగా పడవలపైన ప్రయాణం అటుగా ఈ యొక్క వాగు దాటేందుకు ఈ యొక్క జగనన్న కాలనీ వాసులందరూ కూడా వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలను అయితే మీకు ఆర్టీవీ అయితే చూపించే ప్రయత్నం చేస్తుంది. మనం ప్రధానంగా గత 15 రోజుల క్రితమే ఈ యొక్క వాగు పొంగి ప్రవహిస్తుందని చెప్పేసి ఆర్టీవీ కథనాన్ని ఇచ్చాం. ఈ నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై దృష్టి పెట్టారు. వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా పడవను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ యొక్క సుద్దగడ్డ వాగు పొంగి ప్రవహించడంతో వాళ్ళందరూ పడుతున్నటువంటి ఇబ్బందులు ఆర్టీవీ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం చిన్నపిల్లలు అలాగే పెద్దవారందరూ కూడా స్కూల్కి వెళ్ళాలన్నా ఇటుగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడే సాయంత్రం కావడంతో స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సుద్దగడ్డ వాగు దాటేందుకు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఈ పడవనైతే అందరూ కూడా ఎక్కి ఇటుగా సుద్దగడ్డ వాగు దాటి జగనన్న కాలనీకి వెళ్లేందుకు భారీగా విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. విద్యార్థులందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి ఎంతమంది అధిక సంఖ్యలో ఇక్కడ జగనన్న కాలనీ వాసులు వెళ్ళి మళ్ళీ తిరిగి గొల్లప్రోలులో స్కూల్ చూసుకుని మళ్ళీ తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఉదయం సాయంత్రం కూడా ఈ విధంగానే పరిస్థితి ప్రధానంగా మనం చూస్తున్నాం. ఉదయం స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థులందరూ కూడా సాయంత్రం అవడంతో మళ్ళీ ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క సుద్దగడ్డ వాగు నెలలో 2-3 సార్లు పొంగి ప్రవహిస్తుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ఇటుగా ఇక్కడ ప్రధానంగా పిల్లలందరూ కూడా ఈ యొక్క స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలను మనం చూడొచ్చు. ఈ యొక్క జగనన్న కాలనీకి వెళ్ళే మార్గానికి సుద్దగడ్డ వాగు పొంగి ప్రవహిస్తూ అందరూ కూడా ఇటుగా వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. చిన్నపిల్లలు అందరూ కూడా ఇప్పుడే స్కూల్ అవడంతోనే అందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఇక్కడ జగనన్న కాలనీ వాసులు అందరూ కూడా ఇటుగా సుద్దగడ్డ వాగు పొంగి ప్రవహించడంతో అందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ అధిక సంఖ్యలో పిల్లలు చూడొచ్చు. మన ప్రమాదకరంగా వీళ్ళందరూ కూడా ప్రయాణాలు అయితే మనం చూస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వాగురు ఒక పక్కన ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి సుద్దగడ్డ వాగును మనం చూస్తున్నాం. ఈ యొక్క సుద్దగడ్డ వాగుని తిరిగి దాటాలంటే ఇటుగా వెళ్తున్నటువంటి చూడొచ్చు. అంటే దాదాపుగా 2000 మందికి ఇక్కడ లబ్ధిదారులు ఉన్నప్పటికీ కేవలం 800 మంది కుటుంబాలు అయితే ఇక్కడ జీవిస్తున్నాయి. కొంతమంది వరదల కారణంగా ఈ యొక్క వదిలి గొల్లప్రోలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది ఇక్కడ విద్యార్థులు అందరూ కూడా స్కూళ్ళు విడిచిపెట్టడంతోనే సాయంకాలం కావడంతో ఇక్కడ అందరూ కూడా ఇక్కడికి తిరిగి ఈ యొక్క వాగు ఏదైతే ఉందో సుద్దగడ్డ వాగుని దాటుతున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తున్నాం. సుద్దగడ్డ వాగు తరచూ ఎప్పుడు పొంగి ప్రవహిస్తుందో కూడా తెలియదు. కానీ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ప్రయాణాలు ఏ విధంగా చేస్తున్నారో చూడొచ్చు. ఇది ఎక్కడ కోనసీమ జిల్లాలో మాత్రమే మనం పడవలపై ప్రయాణాలు, విద్యార్థుల ప్రయాణాలకు మాత్రమే చూస్తాం. కానీ కాకినాడ నడిబొడ్డులో పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఈ యొక్క జగనన్న కాలనీకి వెళ్ళే మార్గం గతంలో సరైన సౌకర్యాలు లేక వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఈ యొక్క వాగు దాటేందుకు భయంకరంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఎవరికి కూడా సేఫ్టీ జాకెట్లు కూడా లేకపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ విద్యార్థులందరూ కూడా
స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి స్టూడెంట్స్ మొత్తం అందరూ కూడా పిల్లలు చిన్న పిల్లలు అందరూ కూడా స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఎవరు కూడా సరైన సేఫ్టీ జాకెట్లు కూడా లేని పరిస్థితి. ఇక్కడ ఈ యొక్క శుద్ధగడ్డ వాగు పక్కన ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ని అయితే చూస్తున్నాం. మరో పక్కన విద్యార్థులు అందరూ కూడా పడవపై ప్రయాణాలు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అందరూ కూడా ఈ యొక్క శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఇక పడవనైతే ఏర్పాటు చేశారు. గతంలో ఈ నెలలో 2 సార్లు వరద రావడంతోనే 3వ సారి కూడా పడవనైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మనం విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడొచ్చు. ఇక్కడ స్టూడెంట్స్ ఎరా బాబు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఏంటి పడవ ప్రయాణం చేస్తున్నావు? ఎందుకు? నీరు వచ్చిన నీరు వచ్చేస్తుందనా? ఎందుకు బోట్ ఎక్కి మరి నీరు వచ్చేస్తుంది? మరి ఉదయం సాయంత్రం కూడా బోట్ మీద వెళ్తున్నావా? ఎలా వెళ్తున్నావు? బోట్ మీద. ఎప్పుడు? పొద్దున్న సాయంత్రం. మరి బోట్ మీద ప్రయాణం భయంగా లేదా నీకు? భయం. చూస్తున్నా ఇక్కడ ఉన్న విద్యార్థులు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? స్కూల్కి వెళ్ళాను. ఏంటి పడవ మీద ప్రయాణం చేస్తున్నావు? ఏంటి? వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల వెళ్ళడానికి దారి లేదని పడవేశారండి. పడవేసావా? మరి పడవపై ప్రయాణం చేస్తున్నావు, వాగు ఉధృతంగా ప్రవేశం, భయం వేస్తలేదు మీకు? భయం వేస్తుందండి. మరి ఏంటి మీకు ఏం కావాలనుకుంటున్నారు మీరు? ఇక్కడ బ్రిడ్జి కావాలని కోరుకుంటున్నామండి మేము. బ్రిడ్జి కావాలనుకుంటున్నావా? ఏం చదువుతున్నావు నువ్వు? 9th. నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? స్కూల్కి. మరి ఎందుకు ఎక్కువ బోట్ ఎందుకు ఎక్కువ? నీరు ఎక్కువ రావడం. మరి ఏం కావాలి నీకు? భయం వేస్తలేదా? భయం వేస్తుంది. నీకు నువ్వే ప్రయాణం చేస్తుంటే మీకు భయంగా లేదా నీకు? భయంగానే. చెప్పమ్మా ఏంటి ఎందుకు ఎక్కడికి వెళ్ళారు మీరు? స్కూల్కి. 9th క్లాస్. రోజు పడవ పైన ప్రయాణం చేస్తున్నారు మీరు? వరద వచ్చినప్పుడేనా? మరి భయంగా లేదా పడవపై ప్రయాణం చేయడాలి మీరు? భయంగానే. చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళారు మీరు? స్కూల్కి. పడవ ఎందుకు ప్రయాణాలు చేస్తున్నారు? వరద ఎక్కువ రావడం. ఎక్కడికి వెళ్ళారు బాబు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? స్కూల్కా. దేని మీద వెళ్తున్నావు ఇప్పుడు? పడవ ఎక్కావా? ఎందుకు? ఉదయం కూడా ఎలా వచ్చావా? మరి పడవ ఎందుకు ఎక్కువ? వాటర్ నీళ్ళు వచ్చేస్తున్నాయనా? చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? స్కూల్కి వెళ్ళావా? మరి పడవపై ప్రయాణం చేస్తున్నావా ఇప్పుడు? భయం వేస్తలేదు నీకు? చెప్పమ్మా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? స్కూల్కి. పడవెక్కి వెళ్తున్నాను. వాటర్ ఎక్కువైంది. మీ పిల్లల్ని తీసుకుని ఎలా వెళ్తున్నారు? ఏంటి ఎన్నాళ్ళ నుంచి పడుతున్నారు ఇబ్బందులు? చాలా రోజులు పెడుతున్నాను. 3 సంవత్సరాలు పెడుతున్నాం. బాధండి మాకు బ్రిడ్జి కానీ దారి కానీ పొయ్యాలి సార్. చాలా ఇబ్బంది పడుతున్నామండి. అసలు కుదురుతలేదు. చాలా ఇబ్బంది. బయటికి వెళ్ళి మనుషులు మళ్ళీ లోపల రావడం కూడా చాలా కష్టం అవుతుందండి. ఇదన్నా 6 గంటల వరకునే ఉంటుంది సార్. మళ్ళీ చీకటి పడిన తర్వాత మళ్ళీ రావడం కూడా సార్. మించి ఏదైనా బ్రిడ్జి కానీ మాకు దారి కానీ చూపించాలి సార్. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మొత్తం 600 కొంపలు ఉన్నాయి సార్. చాలా మంది ఊళ్ళోకి వెళ్ళిపోయారు సార్. వర్షం కోసం వెళ్ళిపోయారు. నెలకి 4 టిప్పుల కింద వస్తుంది సార్. వరద వచ్చిన వాళ్ళు చాలా మంది కాలేజీకి వెళ్ళిపోయారు సార్. బయటకు వెళ్ళిపోతున్నారు సార్ ఊళ్ళో ఉన్న వాళ్ళు సార్. చెప్పండి, మీరు చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? అసలు ఇక్కడ వరద ఏ విధంగా వస్తుంది? 2 సార్లు వచ్చింది, 15 రోజుల వ్యవధిలోనే వచ్చింది. ఎలా ఉంది? ఇది 3వసారి వరద రావడం. ఇవన్నీ పక్కన పెడితే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చండి. మూసుకాలంలో 4 మనుషులు కూడా లేరండి. ఇలా నైట్ 6 దాటితే వెళ్ళిపోతారండి. తర్వాత ఎవరికైనా ఏ ఒంట్లో పోక ఎమర్జెన్సీ వస్తాయండి పరిస్థితి. కంటి తుడుపు చర్యలు మాకు వద్దండి. దీనికి పరిష్కారం కావాలండి. ఏనంటే ముందు గవర్నమెంట్ ఇచ్చింది మేము ఏం చేయమంటారండి? వాళ్ళు ఏట్లో తోస్తారని వాళ్ళు ఒడ్డుకు లాగుతారని ఇలా గెలిపించారండి ప్రజలు. కాబట్టి ఏదో అర్జెంట్గా మాకు ఈ పరిష్కారం చూపించాలని పవన్ కళ్యాణ్ గారు. అంటే మరి ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి పడుతున్నారు? అంటే శుద్ధగడ్డ ఇప్పుడు ఇంకా వరదలు పెరుగుతాయి అంటున్నారు. అంటే వరద మన తుఫాను కూడా పెరుగుతుంది అంటున్నారు. ఎలా ఉండదు? అంటే గతంలో తల ఇప్పుడు రాలేదండి. ఈ ఏడాది వచ్చిందండి. ఈ ఏడాది ఇది 3వసారి అండి. ఈ పడవ వచ్చిందండి. పడవ రాకముందు అదిగోండి ఆ తుప్పలో చీలు గట్లా నడిచి వెళ్ళిపోరండి ఆడవాళ్ళు. పాములు వస్తాయి వెళ్తే ఏం వస్తుంది తెలియదండి. అర్ధరాత్రి లేకుండా పడవ 2 రోజులు అయిందండి వచ్చి. ఇదేం ముందుసారి వేసారండి. 3వసారి అండి మొలవడం అండి ఇది మొత్తం. మరి అక్కడ ఉండడానికి తినడానికి అన్నీ కూడా ఎలా ఉంటున్నాయి మీ లోపల జగనన్న కాలనీలోని? ఉండడానికి తినడానికంటే ఈ నాయకులు కాయగూరలు అవి పంపించారండి. కానీ ఆ 8 రోజులు 1 రోజు వస్తాయి, 2 రోజులు వస్తాయండి. ఈ వాటర్ దగ్గర ఒక 5 రోజులు 6 రోజులు పడుతుందండి. ఏదైనా ఇబ్బంది అండి, చాలా ఇబ్బంది పడుతున్నారండి జనాలు అయితే. కట్టుకుంటారా లేదని పీక్ మీద కట్టారండి. కట్టుకున్నాకనేమో ఎలా ఉందండి పరిస్థితి.
చూస్తున్నాం మనం చూడొచ్చు జగనన్న కాలనీ వాసులకి అయితే 2000 మందికి అయితే పట్టాలు ఇచ్చారు. పట్టాలు ఇచ్చినా సరే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వరద ఈసారిలో 3వసారి అయితే వరద ఈ యొక్క శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవహించడంతో చాలా చిన్నారులు స్కూల్కి వెళ్ళేందుకు ఇబ్బంది పడుతున్నారు. అలాగే బయటికి వెళ్ళి నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి గొల్లప్రోలు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఏ విధంగా చిన్న పిల్లలు మళ్ళీ ఇటుగా ఒడ్డు దాటి తిరిగి దిగుతున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు పక్కన వాళ్ళందరి కోసం కూడా వాళ్ళు వచ్చే ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు అందరూ కూడా వేచి చూస్తున్నారు. వాళ్ళ పిల్లలు ఇటుగా స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళని తీసుకుని వెళ్ళేందుకు ఇక్కడ గత ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారో మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉదయం వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి వస్తారనేది వాళ్ళు చూస్తున్నట్టు చూడొచ్చు. వాళ్ళ చిన్నపిల్లలను సైతం వాళ్ళ ఏ విధంగా వాళ్ళ నీటిలో ఏ విధంగా మోసుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఉదయం అయితే స్కూల్కి వెళ్ళి వచ్చినటువంటి పిల్లలు సాయంత్రం తిరిగి వస్తుండడంతో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళ పిల్లలు అటుగా స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళని తీసుకుని వెళ్ళేందుకు ఇక్కడికి భారీగా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం వీళ్ళంతా ఏదైతే గొల్లప్రోలులో ఉన్నటువంటి ఈ యొక్క జగనన్న కాలనీకి వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అటుగా వెళ్ళి ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా పడవపై ప్రయాణం చేసి కిందకి మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. వీళ్ళంతా కూడా అటుగా వెళ్ళి ఉదయం అయితే వెళ్ళారో ఉదయం నుంచి స్కూల్కి వెళ్ళిన విద్యార్థులందరూ కూడా మళ్ళీ తిరిగి సాయంత్రం కావడంతో ఈ యొక్క శుద్ధగడ్డ వాగు దాటేందుకు పడవపై ప్రయాణం చేసి తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలు. కేవలం మనం కోనసీమ జిల్లాలో వరదలు వచ్చినప్పుడు ఆ ఏరియాలో మాత్రమే ఎటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. కానీ కాకినాడ నడిబడ్డులో కూడా ఇటువంటి పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుందంటే మనం చూడొచ్చు. అందరూ కూడా చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా 1వ తరగతి నుంచి మొదలుకొని అలాగే 10వ తరగతి పిల్లలు అందరూ కూడా ఇటుగా వస్తున్నటువంటి ఎవరికి కూడా మనం చూసాం బోట్లో ఉన్నటువంటి ఎవరికి కూడా సరైన సేఫ్టీ జాకెట్ కూడా లేదు. కానీ ఇక్కడ అత్యవసరం పరిస్థితుల్లో మాత్రం అందరూ కూడా ప్రయాణాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అధికారులందరూ కూడా పడవనైతే ఏర్పాటు చేశారు. పడవను ఏర్పాటు చేసి ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకునే వేస్తున్నారు. కానీ అత్యవసర పరిస్థితి వస్తే మాత్రం మాకు ఎటువంటి పరిస్థితి లేదు. ఎమర్జెన్సీ ఎవరైనా ఇబ్బందులు పడితే మాత్రం చాలా ప్రమాదం జరిగితే మాత్రం చూడొచ్చు. మొత్తం అందరూ కూడా అటు నుంచి ఇటుగా తమ స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి చిన్నారులు మనం చూస్తున్నాం. ఉదయం అయితే స్కూల్కి వెళ్ళి ఎంతో చక్కగా ఈ యొక్క ఏదైతే ఉందో శుద్ధగడ్డ వాగు దాటి తిరిగి వస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూడొచ్చు. పిల్లల కోసం పిల్లల తల్లిదండ్రులు వచ్చి అటుగా బోట్ అయితే ఎక్కడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు అయితే పిల్లల్ని రిసీవ్ చేసుకొని వచ్చి ఇటుగా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు బోటు రాగానే అటుగా ఏదైతే ఈ యొక్క శుద్ధగడ్డ వాగు ఉందో ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి శుద్ధగడ్డ వాగు దాటి వచ్చినటువంటి బోటులో వాళ్ళ పిల్లల్ని అలాగే బ్యాగ్స్ అన్ని కూడా పట్టుకుని వాళ్ళ పిల్లల కోసం ఇక్కడ ఎక్కడ ఉన్నా సరే ఏ సమయం ఉన్నా సరే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లలను తీసుకుని వెళ్ళేందుకు ఎక్కడ ఉన్నా సరే రావాల్సిన పరిస్థితి. అంటే వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనబడుతుంది. ఇప్పుడైతే వర్షాలు అయితే ఇక్కడ తగ్గుముఖం పట్టినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే ఆ దిగువకి వచ్చినటువంటి వరద ఇక్కడ శుద్ధగడ్డ వాగు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పత్తిపాడు నియోజకవర్గంలో శుద్ధగడ్డ వాగు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తాత్కాలికంగా కేవలం ఇక్కడ జగనన్న కాలనీ వాసు అయితే నివాసానికి ఉండేందుకు ఇళ్ల స్థలాలు అయితే కేటాయించారు. ఇక్కడ సరైన సౌకర్యాలు రోడ్డు సౌకర్యం కూడా లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వాళ్ళంతా కూడా ఇప్పుడు పిల్లలందరూ కూడా ఇక్కడ స్కూల్ పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా బయటకు ఇక్కడి నుంచి వెళ్ళవలసినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇక్కడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే తమ పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చినటువంటి చిన్నారులందరూ కూడా తీసుకున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఈ సంవత్సరం 3 సార్లు వరద ముంచెత్తడంతోనే పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రమాదకరంగా ఏమాత్రం అక్కడ అదుపు తప్పి లైఫ్ జాకెట్ లేకుండా ఏమాత్రం బోటు ఏదైనా జరగడానికి జరిగితే మాత్రం చాలా ప్రమాదమే జరిగే పరిస్థితి ఇక్కడ ఉంది. కానీ ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి అని వాళ్ళందరూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? అన్నాల నుంచి పడుతున్నారు? చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇక్కడ నాయకులు వస్తున్నారు సార్, ఇటుపక్క వస్తున్నారండి, కానీ ఈతలకి ఎవరు వస్తలేదండి. అక్కడి నుంచి వచ్చి ప్రతి వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారండి. మాట్లాడుతున్నారు 1000 కోట్లు ప్రకటించాం చేస్తాం అంటున్నారండి.
కానీ ఈ కాలువ డైలీ ఎప్పుడు వస్తూనే ఉంటుందండి. అంటే వీళ్ళు వర్షం వచ్చినప్పుడు చూస్తున్నారు, వర్షం వచ్చినప్పుడు వస్తుంది అనుకుంటున్నారు కాదండి. ఎప్పుడు అలా పైన వర్షం కురిస్తే వచ్చేస్తుంది సార్ ఎప్పుడు. అంటే ఇప్పుడు పిల్లల కోసం ఎదురు చూస్తున్నారా? ఉదయం సాయంత్రం కూడా ఇదే బోటు మీద వెళ్తున్నారా? అవునండి. సాయంత్రం పొద్దుట కూడా ఇంక ఈతలు దాటించుకోవాలండి. ఇంకో ఈ 2 సార్లు నుంచి ఈ పడవ వేసారండి. అండ్ నీరు ఎప్పుడు కాలం ఉండి ఎప్పుడు వచ్చేస్తుందండి. మామూలుగా డైలీని వచ్చేస్తుందండి. అంటే పైన వర్షం కురిసినప్పుడు అలా వచ్చేస్తుందండి. ఈ మళ్ళలోంచి అంటే వెళ్తున్నారు సార్ అందరూ. అంటే బోట్ వేసిన తర్వాత బోటు మీద వెళ్తున్నారు. అంటే బోటు మీద ప్రయాణం మరి ప్రమాదకరంగా భయం వేస్తలేదు? ఇంకా అయినా తప్పదు కదండి మరి. అందరూ మరి మామూలుగా ఇంకా ఇదే దారిండి, మార్గం ఇంకేది లేదండి. అది దానివల్ల అంటే ఎక్కువ నీరు వచ్చింది కాబట్టి మొన్నప్పుడు వేసారండి. కాలువ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటుందండి. వర్షం వస్తులో ఇంకో ఇలా మళ్ళంటగా అంటే వెళ్తున్నామండి మరి పిల్లల్ని తీసుకుని. అది అంటే ఇది సుద్దగడ్డ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎంత లోతు ఉంటుంది ఇది? భారీగా లోతు అంటే ఎప్పుడు గుండెల లోతు వస్తుందండి. ఈ రోడ్డు ఎత్తుకు వచ్చేస్తుంటుందండి ఎక్కువగానే. రోడ్డు ఎత్తుకు వచ్చేస్తుంది ఎప్పుడు గుండెల లోతు వస్తుందండి. అలా ఈ వర్షం ఎక్కువ వచ్చినప్పుడు బాగా ఇంకో ఇలా వచ్చేస్తుందండి. మామూలుగా అయితే ఈ రోడ్లు ఎత్తుకు వచ్చేసినప్పుడు ఏమేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఏమండి బిజ్జి వేస్తాను అంటున్నారు సార్. బిజ్జి వేస్తే సరిపోతుందండి. అలా వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి జగనన్న కాలనీ వాసులు ఈ యొక్క పడవ దాటి వీళ్ళంతా కూడా ఈ యొక్క బోటుపై ప్రయాణాలు చేసి తిరిగి వచ్చినటువంటి దృశ్యాలను అయితే చూడొచ్చు. మొత్తం అందరూ కూడా పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? స్కూల్కి. ఎక్కడికి పడవ ఎందుకు ఎక్కువ వస్తున్నారు? చెప్పు. ఏం చెప్పాలి? నీరు ఎండం వల్ల ఇబ్బంది అయిపోతుందండి. స్కూల్ ఎగ్జామ్స్ గురించి చెప్తారు. ఎందుకంటే మా స్కూల్కి ఇబ్బంది అవుతుంది కదండి. మరి నీరు వల్ల ఇబ్బంది అవుతుంది వాళ్ళు వెళ్తుందండి. ఆ పక్కకి పడవ వేసారండి. అవునండి. పడవపై ప్రయాణం చేస్తుంటే భయం ఏం లేదా మీకు? ఏం భయం లేదండి. భయం వేస్తుందండి. మరి అవునండి. బ్రిడ్జి కావాలండి. మరి బ్రిడ్జి రోడ్ విద్యార్థులందరం కూడా మనం చూస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జగనన్న కాలనీకి వెళ్ళే ప్రతి ఒక్కరు ఈ యొక్క గొల్లప్రోలులో ఉన్నటువంటి సుద్దగడ్డ వాగు దాటి ఇటుగా వెళ్ళాలి. కానీ ఈ నెలలోనే 3 సార్లు వరద వచ్చి పొంగు ప్రవహిస్తుంది. మరో పక్కన విజయవాడను వరద ముంచెత్తుతున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు దిగువకి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క సుద్దగడ్డ వాగు పొంగి ప్రవహించి ఈ విధంగా వరద ముంచెత్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క జగనన్న కాలనీ వాసులందరూ కూడా గొల్లప్రోలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ జాకెట్లు లేకపోయినా ప్రమాదకరంగా ప్రయాణాలు అయితే జరుగుతున్నప్పటికీ వాళ్ళ వేరే ఒక పరిస్థితి లేక, వేరే దారి లేక, వేరే మార్గం లేక దీన్నైతే ఇలా ఈ విధంగా ఉన్నటువంటి పడవపై ప్రయాణాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మాకు తాత్కాలికంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి బ్రిడ్జి ఈ విధంగానే వేస్తున్నారు. కానీ శాశ్వత పరిష్కారం కావాలి, బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరూ కూడా స్థానికులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఈ సంవత్సరం ఇన్ని ఇబ్బందులు అయితే పడుతున్నాం. ప్రతిసారి కూడా ఏ నాయకుడు వచ్చినా సరే మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కానీ ఈసారి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం కాబట్టి సొంత నియోజకవర్గంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు మళ్ళీ రిపీట్ కాకుండా మళ్ళీ సంవత్సరానికి వరదలు వచ్చినా సరే ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు కావాలని వాళ్ళందరూ కూడా స్థానికులందరూ కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా వెంకటేశ్వర ప్రకాష్, RTV గొల్లప్రోలు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.